హలో నమస్తే అండి అందరికీ. రీసెంట్గా నేను ఏపీ కౌశలం ఎగ్జామ్ అనేది రాశాను. సో నా ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఎంబీఏ. డిగ్రీ వరకు నేను మ్యాథ్స్ స్టూడెంట్ని. బట్ ఎంబీఏ వచ్చేసరికి నేను మేనేజ్మెంట్ సబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ నేను రీసెంట్గా కౌశలం ఎగ్జామ్ని రాసినప్పుడు నేను అబ్జర్వ్ చేసిన కొన్ని విషయాలని మీకు చెప్పాలి అనుకుంటున్నాను. సో మనకి ఆల్రెడీ తెలుసు, మనకి ఒక ప్యాటర్న్ అనేది ఇచ్చారు. సో అందులో క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్, కంప్యూటర్ బేసిక్స్, సైకోమెట్రిక్ అండ్ టెక్నికల్ ఉంటుంది. సో ఇది మొత్తం మనకి ఓవరాల్గా 45 క్వశ్చన్స్ వస్తాయి. సో 45 మినిట్స్లో 40 క్వశ్చన్స్ వస్తాయి. సో వాటిని సాల్వ్ చేయాలి అని తెలుసు. అండ్ కమ్యూనికేషన్ ఒకటి ఉంటుంది. సో దాన్ని 3 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈచ్ క్వశ్చన్స్కి 30 సెకండ్స్, 15 మినిట్స్ టైం ఉంటుంది అని మనకి తెలుసు. సో నేను కూడా ఇలాంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ నుంచి వాటి నుంచి చూసి నేను ప్రిపేర్ అయ్యి వెళ్ళాను. సో అక్కడ ఓవరాల్గా నేను ఫేస్ చేసిన ఎక్స్పీరియన్స్ని మీకు షేర్ చేయాలి అనుకుంటున్నాను. సో ఇక్కడ నేను క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో ఎలాంటి క్వశ్చన్స్ ఇవ్వలేదు. ఐ మీన్ మ్యాథ్స్కి సంబంధించిన క్వశ్చన్స్ ఇచ్చారు. బట్ అవి యాప్టిట్యూడ్కి సంబంధించిన అంటే పర్సంటేజెస్ కానీ టైం అండ్ వర్క్లో మాత్రమే ఒక క్వశ్చన్ ఇచ్చారు. అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి కానీ అండ్ రిమైనింగ్ మనకి యాప్టిట్యూడ్ అంటే చాలా మెథడ్స్ ఉంటాయి కదా. నెంబర్ సిస్టమ్ అని, లేదా పర్సంటేజెస్ అని, ప్రాఫిట్ అండ్ లాస్ అని, టైం, స్పీడ్ అండ్ డిస్టెన్స్ అని. సో ఇలా వేరియస్ టెక్నిక్స్ మనకి బేసిక్ ఉంటుంది కదా. సో అలాంటివి ఇస్తారేమో అనుకుని నేను వెళ్ళడం జరిగింది. బట్ నాకు అక్కడ అలాంటి క్వశ్చన్స్ అయితే ఏమీ లేవు. సో అక్కడ ఇచ్చిన క్వశ్చన్స్ కూడా లైక్ మనకి ఇంటర్మీడియట్, డిగ్రీ లెవెల్లో క్వశ్చన్స్ మాత్రమే ఉన్నాయి. లైక్ ప్రాబబిలిటీ గురించి లేదా సెట్స్ గురించి. నెక్స్ట్ ఇంకా నాకు మాడ్ సమ్ ఎక్స్ ఈక్వేషన్స్ ఇచ్చి ఎక్స్ వాల్యూని సాల్వ్ చేయమని. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి. బట్ నార్మల్గా మనకి ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు అన్నప్పుడు మనం బేసిక్గా క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అనేది చూసేది మాత్రం మనం ముందుగా చెప్పుకున్న వాటి ఆ వేలోనే ఆలోచిస్తాం. అంటే పర్సంటేజెస్ కానీ, సో కొన్ని నెంబర్ సిస్టమ్ కానీ, లేదా ఎల్సిఎం, హెచ్సిఎఫ్ కానీ, టైమ్ అండ్ డిస్టెన్స్, స్పీడ్. సో ఈ వేలో ఉంటాయేమో అని ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాను. బట్ అక్కడ పెద్ద డిసప్పాయింట్మెంట్. ఆ క్వశ్చన్స్ అయితే ఏమీ లేవు. ఒక్క టైమ్ అండ్ వర్క్కి సంబంధించిన ఒక క్వశ్చన్ మాత్రమే ఉంది. అండ్ మిగిలినవి అయితే లేదు. సో ఫస్ట్ నేను పేపర్ని చూడగానే చాలా బ్లాంక్ అయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి రీజనింగ్. సెకండ్ మనకి వచ్చేసి రీజనింగ్. సో రీజనింగ్ నుంచి ఎలాంటి క్వశ్చన్ రాలేదు. ఓకే. అండ్ సో దాని గురించి డిస్కస్ చేయడం కూడా అవసరం లేదు. అండ్ ఇంగ్లీష్, కంప్యూటర్ బేసిక్స్ నుంచి కూడా ఎలాంటి క్వశ్చన్స్ లేవు. ఓకే. అండ్ సైకోమెట్రిక్ నుంచి క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. సో అది ఎలా ఇచ్చారు అంటే, నేను మేనేజ్మెంట్ స్టూడెంట్ని అండ్ నాకు ఇంకా టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను నా స్కిల్ సెట్లో టీచింగ్ ఎక్స్పీరియన్స్ కూడా మెన్షన్ చేశాను. సర్టిఫికేట్స్లో కూడా అది కూడా ఇచ్చాను. సో దాని రిలేటెడ్గా సైకోమెట్రిక్ క్వశ్చన్స్ అయితే వాళ్ళు ఇచ్చారు. సో అది మనకి సైకోమెట్రిక్ బాగానే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఒక క్వశ్చన్కి ఒక 2-3 ఆన్సర్స్ అనేది ఉంటుంది. బట్ ఫస్ట్ మనం క్వశ్చన్ చూడగానే అక్కడ సెలెక్ట్ మోర్ ఆన్సర్ అనే ఆప్షన్ ఉంటుంది. అది చాలా చిన్నగా డిస్ప్లే అవుతుంది. అది మనం అబ్జర్వ్ చేసుకుని చూసుకోవాలి. అంటే ఒక క్వశ్చన్స్కి 2-3-4 ఆప్షన్స్ కూడా మనం సెలెక్ట్ చేయొచ్చు. అలా అన్ని క్వశ్చన్స్కి కాదు, కొన్ని క్వశ్చన్స్కి. అది మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుని ఇవ్వాల్సి ఉంటుంది. సో సైకోమెట్రిక్ క్వశ్చనింగ్ కూడా అంత ఈజీ టర్మినాలజీలో లేదు. అండ్ కమింగ్ టు టెక్నికల్. సో టెక్నికల్లో నేను నా స్కిల్ సెట్లో నేనేం ఇచ్చానంటే, చాలామంది యూట్యూబర్స్ అన్నారు మనం ఏదైతే స్కిల్ ఇస్తామో సో దాని రిలేటెడ్గా ఉంటుంది అని చెప్పారు. అండ్ కొంతమంది నేను కొన్ని యూట్యూబర్స్ని నేను ఫాలో అయినప్పుడు నాకు బీపీఓ లేదా కాల్ సెంటర్స్, డేటా టైపింగ్, డేటా ఎంట్రీ, సో ఇవి వచ్చాయి. సో నేను అది చూస్ చేసుకున్నాను అని చెప్పారు. బట్ నా స్కిల్ సెట్లో నేను ఎంటర్ చేసినప్పుడు నాకు బీపీఓ కానీ, డేటా ఎంట్రీ కానీ, సో ఈ ఆప్షన్స్ అయితే లేవు. నేను స్కిల్ సెట్ చేసుకున్నప్పుడు కంప్లీట్గా చాలా డిఫరెంట్గా ఉంది. నాకు తెలిసినవి మాత్రమే నేను ఇచ్చాను. అది ఏంటంటే ఎంఎస్ ఆఫీస్ ఉంది, ఎంఎస్ ఎక్సెల్, పవర్ పాయింట్ అండ్ సిక్వెల్. నేను ఎంబీఏ చేసినప్పుడు నాకు సిక్వెల్ కొంచెం టచ్ ఉంది. సో మధ్యలో కూడా కొంచెం నేను నేర్చుకున్నాను కాబట్టి సో సిక్వెల్ అనేది నేను సెలెక్ట్ చేశాను. సో
ఇక్కడ నేను నా ఎగ్జామ్ని చూసిన తర్వాత నేను ఇక్కడ ఒక పెద్ద మిస్టేక్ చేశాను అనుకున్నాను. సో అది ఎందుకో మీకు చెప్తాను. సో టెక్నికల్లో కంప్లీట్గా 20 క్వశ్చన్స్ వచ్చాయి. సో కంప్లీట్గా ఆ 20 క్వశ్చన్స్ అన్నీ కూడా నేనే ఎక్స్పెక్ట్ చేయలేని క్వశ్చన్స్ అయితే వచ్చాయి. సో లైక్ ఎలా అంటే స్టాటిస్టిక్స్ నుంచి కొన్ని క్వశ్చన్స్ వచ్చారు, అండ్ నెక్స్ట్ ఇంకా సీక్వెల్ నుంచి కొన్ని క్వశ్చన్స్ వచ్చాయి, అండ్ నాకు తెలీదు పైథాన్ నుంచి కూడా ఒక ప్రోగ్రామ్ రాయమని ఇచ్చారు. అది ఎందుకు అన్నది నాకైతే ఐడియా లేదు. సో పైథాన్ నుంచి కూడా ఇచ్చారు. నేను ఆ స్కిల్ సెట్ నేను అసలు సెలెక్ట్ కూడా చేయలేదు. అండ్ సీక్వెల్ నుంచి ఒక క్వశ్చన్ ఇచ్చి సో దానికి ఎంట్రీ చేయమన్నారు. అండ్ ఇంకొకటి టెక్నికల్లోనే మనకి కొంచెం డిఫరెంట్గా స్టాటిస్టిక్స్లో మెథడ్స్ ఏముంటాయి, ఎలా చేయాలి, సో దీని బేసిస్ అనేది ఇచ్చారు. కొన్ని క్వశ్చన్స్ అయితే నాకు చాలా అర్థం కాలేదు కూడా. కొన్ని టెస్టులు అంటే వాళ్ళు ఇచ్చిన ఆప్షన్స్ కూడా నాకు కొన్ని టెస్టులు మనకి అర్థం కాలేదు కూడా. సో టెక్నికల్ గురించి నేను చెప్పేది ఏమనుకుంటున్నానంటే మీరు ముందు నుంచి మంచిగా ప్రిపేర్ అవ్వండి, బట్ బేసిక్ లెవెల్లో ప్రిపరేషన్ అయితే మీరు సాల్వ్ చేయలేరు. కొంచెం అడ్వాన్స్ ప్రిపరేషన్ అయితే ఉండాలి. ఎందుకంటే కొన్ని క్వశ్చన్స్కి మీరు అక్కడ ప్రోగ్రామింగ్ అనేది నాకు తెలిసి ఒక ఫైవ్ క్వశ్చన్స్ వరకు ఉన్నాయి. నాకు ఇచ్చిన వాటిలో అయితే ఒక 5 క్వశ్చన్స్ వరకు నేను టైప్ చేసి ఆ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేయాల్సిన క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. సో వాటిని మనం రాయాల్సి ఉంటుంది. ఓకే, మినిమం ఒక 5 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. సో అవి కూడా కొంచెం మనకి బాగా ఆ సబ్జెక్ట్ మీద చాలా ఎక్కువ గ్రిప్ ఉండాల్సి ఉంటుంది. యాక్చువల్లీ నాకు బ్రేక్ ఉంది, అంటే MBA అయ్యి ఇప్పుడు మళ్ళీ నేను రీస్టార్ట్ చేశాను, మళ్ళీ జాబ్స్ కోసం నేను రీస్టార్ట్ చేశాను. సో గ్యాప్ అయితే నాకు చాలా ఉంది. సో నేను ఒక బేసిక్ లెవెల్ వరకు మాత్రమే నేను చూసుకున్నా, బట్ ఈ క్వశ్చన్స్ అయితే మాత్రం నాకు అనిపించింది ఒక అడ్వాన్స్డ్ లెవెల్లో క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. అండ్ టెక్నికల్ని యాక్చువల్లీ నా MBAకి సంబంధించి ఇక్కడ టెక్నికల్ క్వశ్చన్స్ అన్నది నాకు రిలేటెడ్ అవ్వట్లేదు అన్నమాట. సో అది నేను ఫేస్ చేసిన ప్రాబ్లం. అండ్ ఇంకొకటి కమ్యూనికేషన్స్. సో కమ్యూనికేషన్స్కి మనం అంత భయపడాల్సిన అవసరం అయితే లేదు. నాకు అయితే ఫెస్టివల్స్ గురించి అడిగారు. సో ఫెస్టివల్ మీద ఒక 3 క్వశ్చన్స్ వచ్చాయి. ఆ 3 క్వశ్చన్స్ని కూడా మనం ఈజీగానే ఆన్సర్ చేయొచ్చు. అండ్ ఇక్కడ నేను కమ్యూనికేషన్స్కి మీకు ఇచ్చే ఒక టిప్ ఏంటంటే అక్కడ ఆల్రెడీ రికార్డ్ అగైన్, ఇన్ కేస్ మనం సరిగ్గా చెప్పకపోతే రికార్డ్ అగైన్ అనే ఆప్షన్ ఉంది. అది మాత్రం మనం ఏం చేయాలి అంటే అది నచ్చలేకపోతే ఎక్కువ అది ప్రెస్ చేయొద్దు. బట్ మీకు 15 minutes టైం ఉంటుంది కాబట్టి మీకు ఆల్రెడీ రఫ్ పేపర్ వాళ్ళు ఇస్తారు కాబట్టి సో మీరు ఏం చేస్తారంటే రఫ్ పేపర్ మీద అసలు మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు అది నోట్ చేసుకోండి. ఇంగ్లీష్లో సింపుల్ లాంగ్వేజ్లోనే నోట్ చేసుకోండి. నోట్ చేసి సో మీరు వన్స్ రాశారు అంటే సో అది మీకు మైండ్లో చెప్పగలిగే సెంటెన్స్ ఫార్మేషన్ అది వస్తుంది కాబట్టి మీరు చెప్పగలరు ఈజీగానే. సో అప్పుడు మీరు ఒక 1 or 2 times అన్న చదువుకుని స్క్రీన్ చూస్తూ చెప్పండి. అంతేగాని రికార్డ్ అగైన్ అని నెంబర్ ఆఫ్ టైమ్స్ చేస్తే అక్కడ ర్యాంకింగ్ ఎందుకో నాకు తగ్గుతున్నట్టు అనిపించింది. బట్ నేను ఒక క్వశ్చన్కి ఎక్కువ రికార్డ్ అగైన్ తీసుకోలేదు. సో దానికి నాకు గ్రేడ్ మంచిగా వచ్చింది. ఎప్పుడైతే ఒక క్వశ్చన్కి నేను రికార్డ్ అగైన్ అనేది కొన్ని టైమ్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ నేను రిపీట్ చేశాను సో దానికి గ్రేడ్ అనేది చాలా తక్కువ వచ్చింది. ఇది నేను అనుకుంటున్నది, బట్ ఇది ఎగ్జాక్ట్గా అవునో కాదో అయితే నాకైతే తెలీదు. సో ఇది బేసిక్గా. సో ఇక్కడ నేను ఇచ్చేది ఏంటంటే ఎగ్జామ్ అన్నది అంత ఈజీగా అయితే లేదు. మనం మంచిగా వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలి, మంచి జాబ్ కావాలి అన్నప్పుడు కొంచెం బాగా ఇంకొంచెం ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. సో ఇక్కడ నాకు తెలిసి PG లెవెల్ అండ్ ఇంకా బీటెక్ లెవెల్ వాళ్ళకి, ఎందుకంటే మా కజిన్ కూడా బీటెక్ CSE తను రాసింది. సో తనకు కూడా ఇలానే, తనకు కూడా యాప్టిట్యూడ్ లేదు, రీజనింగ్ లేదు, ఈ ఇంగ్లీష్ కంప్యూటర్ బేసిక్స్ లేదు. తనకి అయితే C ప్రోగ్రామింగ్ గురించి జావా నుంచి కొన్ని క్వశ్చన్స్ని వాటిని ఎగ్జిక్యూట్ చేయమని చెప్పారు. సో ఇది ఏంటంటే ఇది కంప్లీట్గా రాదు అని నేను చెప్పలేను, కానీ PG లెవెల్ నెక్స్ట్ ఇంకా బీటెక్ వాళ్ళకి అయితే వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయొద్దు. టెక్నికల్ రౌండ్ మీద ఎక్కువ ఫోకస్ చేసుకోండి. సో ఇది ఎవరికి కంప్లీట్గా ఇలా వస్తుంది ఇలా రాదు అని చెప్పడానికి లేదు. సో అందుకు
మీరు టెక్నికల్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. కమ్యూనికేషన్ ఓకే, మీరు ఆన్సర్ చేయగలరు, ఎందుకంటే 15 మినిట్స్ ఉంటుంది. బట్ అక్కడ మీరు 30 సెకండ్స్లో మాత్రమే ఆన్సర్ చేస్తే చాలు, వితౌట్ ఎనీ ఇంటరప్షన్స్. సో దట్ ఈజ్ ఇనఫ్ ఫర్ ద ఎగ్జామ్. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.